వెల్కమ్ టు మై ఛానల్ అర్చనా శ్రీనివాస్. సతీ సంగ్రామం కథలోకి వెళ్తే, సతీ సంగ్రామం తర్వాతి భాగం. లగేజ్ సర్దుకుని వెళ్తున్న ప్రసన్నని ఎక్కడికి అని అడిగింది వాళ్ళ అత్త. మీ అబ్బాయిని అడగండి, అతనికి అంతా తెలుసు అని చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది ప్రసన్న. కరుణ వాళ్ళ అమ్మా నాన్న చాలా మంచివాళ్ళు. ప్రసన్న మొదటి రోజు స్కూల్లో డెమో ఇవ్వడానికి వెళ్తుంటే పిల్లల్ని వాళ్ళే చూసుకున్నారు. ప్రసన్న చాలా టాలెంటెడ్. తన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉండడంతో స్కూల్ వాళ్ళు ఆమెని సెలెక్ట్ చేసుకున్నారు. 8, 9, 10 తరగతులకి సోషల్ చెప్పడానికి సిద్ధమైంది ప్రసన్న. దానివల్ల తనకిష్టమైన గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది అని ఆలోచించుకుంది. తన భవిష్యత్ ప్రణాళికని ఈసారి పక్కాగా మనసులోనే వేసుకుంది. తను ఎలాగైనా సరే కష్టపడి చదివి గ్రూప్స్ రాయాలి, జాబ్ సంపాదించాలి, తన కాళ్ళపై తాను నిలబడి సమాజంలో ఒక ఉన్నత హోదాలో మంచి పేరు సంపాదించుకోవాలి. పిల్లల్ని బాగా చదివించి ఒక మంచి బాధ్యత గల తల్లిని అనిపించుకోవాలి. వంటింటి కుందేలుని కాదు, బాధ్యత గల అధికారిగా అందరిలో గుర్తింపు పొందాలి. అదే పట్టుదలతో పిల్లలకి పాఠాలు చెబుతూనే మరోవైపు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. ఇంట్లో పని, పిల్లల్ని చూసుకుంటూ స్కూల్లో జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు, సాధ్యమయ్యే విషయం కూడా కాదు. కానీ మనస్ఫూర్తిగా అనుకొని మనం గట్టిగా తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. కష్టమైనా భరించింది. తన విజయం, తన ఆశలు, తన కలలు నెరవేరితే తన భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది ప్రతిరోజు ఊహించుకుంటూ తను పడే కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంది. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఈ 6 నెలల్లో 4-5 సార్లు తన భర్త వచ్చాడు. ఇంటికి రమ్మని బతిమాలాడు, బెదిరించాడు, కోప్పడ్డాడు, తిట్టాడు, వెళ్ళిపోయాడు. ఆమె తండ్రి 2 సార్లు వచ్చి తిట్టి వెళ్ళిపోయాడు. ఆమె అత్తామామలు ఒకసారి వచ్చి హీనంగా చూసి తిట్టి శాపనార్థాలు పెట్టి మరీ వెళ్ళిపోయారు. ప్రసన్నకి తెలుసు, వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక పని మనిషి కావాలని, ఇంట్లో కోడలు లేకపోతే సమాజంలో పరువు పోతుందని, అందుకే తనని పిలుస్తున్నారని. ఏమీ పట్టించుకోలేదు ప్రసన్న. పిల్లలిద్దరినీ కూడా తను పనిచేసే స్కూల్కి తీసుకువెళ్తుంది. అందులోనే జాయిన్ చేసింది వాళ్ళని. తన స్నేహితురాలు కరుణ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా తనకి బాగా సహాయం చేశారు, సపోర్ట్ ఇచ్చారు. రాత్రింబవళ్ళు కష్టపడి చదివి గ్రూప్ 2 ఎగ్జామ్ రాసింది ప్రసన్న. ఆమె కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చాడు ఆ దేవుడు. ఆమె డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయింది. 1 సంవత్సరం పాటు కంటి మీద సరిగ్గా కునుకు లేకుండా అనుభవించిన కష్టమంతా మర్చిపోయింది ప్రసన్న తన విజయంతో. ప్రసన్నకి ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది. ఇప్పుడు తను తన పిల్లల్ని బ్రహ్మాండంగా పెంచగలదు. సమాజంలో తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకోగలదు. ముందుగా కరుణ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పింది. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మీరు నాకు కూడా తల్లిదండ్రులు లాంటి వారే. నేను బతికున్నంత కాలం మీ బాగోగులు చూసుకుంటాను అని వాళ్ళని గట్టిగా పట్టుకుని ఏడ్చింది. వాళ్ళు కూడా చాలా సంతోషించారు.
ఆడదంటే అబల కాదు అని, ఆదిశక్తి మరో రూపమని, తలుచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించావమ్మా. భర్త తప్పు చేశాడని, తనని మోసం చేశాడని పిరికి వాళ్ళల్లా ఆత్మహత్య చేసుకోకుండా, లేదా ఆడవాళ్ళం కాబట్టి ఏదైనా భరించాలని ఇంట్లోనే ఒక పని మనిషిలా మగ్గిపోకుండా తెగించి ఒంటరిగా బయటకి వచ్చి కష్టపడి చదివి నీ తెలివితేటలకి తగిన న్యాయం చేశావు. చదువుల తల్లి ఒడిలో మళ్ళీ చేరి పిల్లల కోసం తపించే తల్లిగా గెలిచావు అన్నాడు కరుణ వాళ్ళ నాన్న. నీలాంటి స్నేహితురాలు ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సంసారంలో వచ్చే సమస్యలు చిన్నవి అయితే మనమే సర్దుకుంటాం. కానీ సంసారమే సమస్య అయితే, కట్టుకున్నవాడే కష్టమైతే గుండె నిబ్బరంతో, మనోధైర్యంతో నీలా స్వతంత్రంగా బ్రతికి చూపించాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూ ప్రసన్న అని గట్టిగా హత్తుకుంది కరుణ. ఇంకా ఉంది తర్వాతి భాగం అండ్ చివరి భాగం రేపు.